Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. తమకు సమాజంలో అవకాశం కల్పించాలంటూ బదాయు కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్ దివాకర్ను వారిద్దరూ సంప్రదించారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆయనను వేడుకున్నారు వారు. గత 3 నెలలుగా మంచి స్నేహితులుగా కలిసి ఉంటున్నామని, భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి సమాజంలో అవకాశం కల్పించాలని లాయర్ను కోరారు యువతులు. అందుకు స్పందించిన అడ్వకేట్ దివాకర్ తమ అభిప్రాయాన్ని యువతులకు తెలిపారు. స్వలింగ వివాహాన్ని చట్టం అంగీకరించదని వారికి స్పష్టం చేశారు. తమ పట్ల పురుషులు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని, పురుషులంటే తమకు నచ్చదని, గతంలో వారిద్దరూ తన వద్దకు వచ్చారని లాయర్ తెలిపారు. కలిసి ఉంటే ఓకే కానీ చట్టపరంగా గుర్తింపు రాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా రాజా తలాబు ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. కళాశాల నుంచి వారు మంచి స్నేహితులుగా ఉన్నారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయంలో వారిద్దరూ దండలు మార్చుకున్నారు. అబ్బాయిల మీద నమ్మకం లేనందునే ఆ పని చేశామని తెలిపారు. దీంతో అక్కడి స్థానికులు హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ అతివల అరుదైన పెళ్లిళ్లపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సపోర్ట్ చేసేవారు కొందరైతే వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉన్నారు. ఏదేమైనా ఈ యువతుల పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు